హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచకోశాలు అంటే ఏంటో చూద్దాము. ఉపనిషత్తుల ప్రకారం మనిషి కేవలం ఈ కనిపించే శరీరం మాత్రమే కాదు, మనలో మన శరీరంతో కలిసి 5 పొరలుగా ఏర్పడి ఉన్నాయి. వీటినే పంచకోశాలు అంటారు లేదా ఆవరణలు అంటారు. ఇవి పొరలు పొరలుగా ఉంటాయి. ఉల్లిపాయకు ఎన్నో పొరలు ఉన్నట్లే మనిషికి కూడా 5 కోశాలు ఉన్నాయి. ఈ కోశాలన్నింటినీ దాటి వెళితే మన అసలు స్వరూపమైన ఆత్మను మనం తెలుసుకోవచ్చు. మొదటగా అన్నమయ కోశం గురించి చూద్దాం ఫ్రెండ్స్. అన్నం అంటే ఆహారం. మన ఈ భౌతిక శరీరం మొత్తం ఆహారం ద్వారా నిర్మించబడింది. మన ఎముకలు, కండరాలు, రక్తము, చర్మము అన్నీ మనం తినే ఆహారం నుంచే ఏర్పడతాయి కదా. ఈ కోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనం సాత్వికమైన ఆహారము, సరైన నిద్ర, వ్యాయామము, యోగాసనాలు వీటికి ఎంతో అవసరమైంది ఫ్రెండ్స్. అలాగే రెండో కోశమైన ప్రాణమయ కోశం గురించి చూద్దాం. ఇది జీవశక్తికి సంబంధించిన కోశం. మనం శ్వాస తీసుకుంటున్నామంటే మనలో ప్రాణశక్తి పనిచేస్తుందని అర్థం. శరీరానికి శక్తిని అందించేది ఈ కోశమే. ప్రాణమయ కోశం బలంగా ఉంటే ఉత్సాహం పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రాణాయామం ఈ కోశాన్ని బలపరుస్తుంది. మూడో శరీరం ఏంటంటే మనోమయ కోశం అన్నమాట. ఇది మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనల ప్రపంచం. సంతోషం, బాధ, కోపం, భయం, ఆశ, నిరాశ అన్నీ ఈ కోశంలోనే ఉద్భవిస్తాయి. ఈ కోశం అశాంతిగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది, ఆందోళన వస్తుంది, నిర్ణయాలు కరెక్ట్గా మనం తీసుకోలేకపోతాము. ధ్యానం మరియు మంచి ఆలోచనలు ఈ కోశాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి. 4వ కోశం ఏంటంటే విజ్ఞానమయ కోశం. ఇది బుద్ధి మరియు వివేకానికి సంబంధించిన కోశం. ఏది సరైనది, ఏది సరికానిది, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయాలను నిర్ణయించే శక్తి ఈ కోశానికి సంబంధించింది. జ్ఞానము, అధ్యయనము, ఆత్మపరిశీలన ద్వారా ఈ కోశం అభివృద్ధి చెందుతుంది. తర్వాతి కోశం ఆనందమయ కోశం. ఇది అత్యంత సూక్ష్మమైన కోశము. బయటి వస్తువుల వల్ల వచ్చే సంతోషం కాదు, కారణం లేకుండా కలిగే ప్రశాంతమైన ఆనందం ఈ కోశానికి సంబంధించినది. లోతైన ధ్యానము, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ స్థితిని అనుభవించవచ్చు మనం. పంచకోశాల అసలు సందేశం ఏంటంటే మనిషి కేవలం శరీరం కాదు, శరీరం కంటే లోతుగా ప్రాణం ఉంది, ప్రాణం కంటే లోతుగా మనస్సు ఉంది, మనస్సు కంటే లోతుగా మన బుద్ధి పనిచేస్తుంది, మరి బుద్ధి కంటే లోతుగా ఆనంద స్వరూపమైన మన చైతన్య స్థితి అంటే ఆత్మ అనేది ఉంటుంది. పంచకోశాల జ్ఞానం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. నేను ఈ శరీరం కాదు, నేను అనంతమైన చైతన్య స్వరూపిణి అనే విషయాన్ని మనం చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కనుక అర్థం చేసుకున్నట్లయితే మీరు శరీరాన్ని మాత్రమే చూసుకుంటున్నారా, లేక మీలోని 5 కోశాలను కూడా అభివృద్ధి చేస్తున్నారా అనే విషయాన్ని మీరు తరచు చూసుకొని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.